హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రెడ్తో మంచి స్నాక్ చేస్తున్నానండి. అది చాలా క్విక్గా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ స్నాక్ తయారు చేయడానికి నేను ముఖ్యంగా టమాటాలు, పుదీనా ఆకుల్ని మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను. మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర, బటర్. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ వేసుకొని బ్రెడ్ స్లైస్ని క్రంచీగా రోస్ట్ చేసుకుందాం. బ్రెడ్ ఇందులో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందామండి. ఈ స్నాక్ అదే చాలా ముఖ్యమైనది. చాలా ఎంత క్రంచీగా ఉంటే అంత టేస్ట్గా వస్తుంది. చూడండి ఏ విధంగా గోల్డెన్ కలర్ బ్రౌన్లో. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇంకొంచెం బటర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసుకుందాం. వేసి కొంచెం రోస్ట్ చేసుకుందాం. వెల్లుల్లి తరుగు బ్రౌన్గా రోస్ట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్టు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2-3 సార్లు కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. టమాటా ప్యూరీ పచ్చివాసన పోయే వరకు మనం ఈ బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకుందాం. టమాటా ప్యూరీ ఇంకొక 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు చిక్కబడిన టమాటా ప్యూరీలో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకుందాం. ఈ ప్యూరీ అంతా అన్ని ముక్కలకు సమానంగా పట్టుకునేటట్టుగా చూసుకుందాం. ఈ విధంగా రెడీ అయిపోయిన క్రంచీ బ్రెడ్ మసాలాను మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయిన క్రంచీ బ్రెడ్ మసాలా పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చాలా కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుందాం. చాలా కొంచెం చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకుందాం. అంతేనండి, క్రంచీ బ్రెడ్ మసాలా రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ బెస్ట్ ఆఫ్ బోనా.